నమస్తే అండి రాహుల్ గారు. నమస్తే అండి. ప్రస్తుతం గరికపాటి గారి ఇష్యూ. ఇక్కడ చాలా మందికి గరికపాటి గారు అని అంటే ఆయన చెప్పిందే వేదం. అవును. చాలా విషయాలలో ఎవరికైనా ఇప్పుడు మెసేజెస్ ఫార్వర్డ్ చేయాలనుకోండి, నీతి వాక్యాలు, నీతి సూక్తులు చెప్పాలంటే గరికపాటి గారివి తీసుకునే పంపిస్తూ ఉంటారు. అవును. భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, అత్తమామలు ఎలా ఉండాలి, కోడలు ఎలా ఉండాలి, కూతురు ఎలా ఉండాలి. సో అంటే రకరకాల ప్రవచన వాక్యాలు ఆయన ద్వారా మనం వింటూ ఉంటాం. చాలా మంది దానివల్ల వాళ్ళ జీవితాలు మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అవును. విమర్శలు కూడా అంతే ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని నీతి సూక్తులు చెప్పే గరికపాటి గారికి సంబంధించి ఆయన మొదటి భార్య బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు. అప్పటి నుంచి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది, ఎవరిది రైట్ ఎవరి తప్పు అనేది పక్కన పెడితే ఈ రోజు గరికపాటి గారికి సంబంధించిన ఇష్యూలో మీరేం చెప్తారు? బేసికల్గా ఇప్పుడు ఆమె వీడియో తీసుకొచ్చి బయట పెట్టిందే కానీ 10 నెలల నుంచి వాళ్ళిద్దరి మధ్య జరుగుతోందండి. అది 10 నెలల నుంచి ఒక మాటల యుద్ధం జరుగుతోంది సోషల్ మీడియాలోను. ఆయన ఏ వీడియో పెట్టినా దాని కింద కమెంట్లు పెట్టడము, ఈయన కూడా ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమెని తీసుకొచ్చి అంటే వ్యంగ్యంగా మాట్లాడడము. ఆయన మాటకి వ్యంగ్యత్వమే కరెక్ట్, ఎందుకంటే అలా మాట్లాడితే జనాలకు ఎక్కుతుంది. అలా ఆ వ్యంగ్యంతో కూడిన మాటలే జనాల మైండ్లోకి వెళ్తున్నాయి. అవే మీమ్స్గా వచ్చాయి, అవే మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకుంటున్నారు, అవే జీవిత సత్యాలను కూడా నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో డౌటే లేదండి. ఎందుకంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. 30 ఏళ్ళు ఆయన టీచర్గా పనిచేశారు, తెలుగు టీచర్గా పనిచేశారు. తెలుగులో అసలు ఆయన వ్యాకరణ కానీ, ఆయన ఉచ్చారణ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ జనాలకు నచ్చుతుంది. ఇవన్నీ పాజిటివ్సే. ప్రతి ఒక్కరి జీవితంలో, నేను జర్నలిస్ట్గా చెప్తున్నానండి, ఇక్కడ జనరలైజ్ చేస్తున్న స్టేట్మెంట్, ప్రతి ఒక్కరి జీవితంలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన వచ్చి ప్రసంగించినంత మాత్రాన ఆయన జీవితంలో నెగిటివ్ ఉండకూడదని రూల్ లేదు కదా. పాజిటివ్ ఇప్పుడు ఆయన నెగిటివ్గా ఉన్న అతనే పాజిటివ్గా అతన్ని మార్చుకొని వచ్చి సమాజానికి మెసేజ్లు ఇస్తున్నాడు. దట్ డజంట్ మీన్ దట్ ఆయనకి నెగిటివ్ లేదు. ఆయన పాత జీవితం ఏంటి, ఆయన పాత జీవితం పుట్టినప్పటి నుంచి ఆయన ఇట్లాగే ప్రసంగకర్త, లేకపోతే ఆయన మంచి మనిషి, ఆయన సత్యమే చెప్తాడు, ఆయన అబద్ధాలు ఆడు, ఆయన జీవితంలో చీకటి లేదు అని. ప్రతి ఒక్క మనిషి జీవితంలో చీకటి వెలుగు ఉంటుంది. ఇది నేను జనరలైజ్ స్టేట్మెంట్ చెప్తున్నాను. ఇప్పుడు ఆయన విషయానికి వస్తే, ఆయన పిహెచ్డి చేశాడు, తర్వాత ఎల్ఎల్బి చేశాడు, ఎంఏ ఎంఫిల్ చేశాడు, పిహెచ్డి చేశాడు తెలుగులో. ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది పద్మశ్రీ అవార్డు? ఆయన మాట్లాడే మాటలు జనాలకి ఎక్కుతున్నాయి, జనాలకి ప్రభావితం చేస్తున్నాయి, దానివల్ల ఇన్స్పిరేషన్ అవుతున్నారు. కొన్ని దేవుడి గురించి చెప్తాడు, కొన్ని మనుషుల గురించి చెప్తాడు, మనం బతికే జీవన విధానం గురించి మాట్లాడుతున్నాడు. ఇలాంటివన్నీ మాట్లాడుతుంటేనే కదా గవర్నమెంట్ పురస్కరించింది. అంతేగాని ఆయనకి 2 పెళ్ళిళ్ళు అయినాయి, పెద్ద భార్యని హింసించాడు, నేను 40 ఏళ్ళు నరకం చూశాను అతనితోటి, నన్ను వాళ్ళ వైఫ్ కామేశ్వరి గారు చెప్పిన మ్యాటర్ ఏంటంటే, ఆ వీడియోలో క్లుప్తంగా చెప్తానండి, అందరికి తెలిసిన మ్యాటరే అది. బట్ నా వర్షన్లో ఏంటంటే, 40 ఏళ్ళ జీవితాన్ని నేను నరకం చూశాను. ఓకే, నరకం చూశాను, అతని వల్ల నేను ఎంత అనుభవించానో నాకు తెలుసు. నేను అతనికన్నా 2 ఏళ్ళు పెద్దదాన్ని, అతని జీవితం ఏంటో, అతను ఎలా ఉండేవాడో స్కూల్లో పనిచేసినప్పటి నుంచి నాకు తెలుసు అనింది. సరే తెలుసు, కరెక్టే, నీ భర్తనే కదా, 2 బిడ్డల్ని ఆయన మీద వదిలేసే వెళ్ళిపోయావుగా, నీకు నచ్చలేదు వెళ్ళిపోయావు, కరెక్టే. 2 బిడ్డలు శ్రీ గురుజాన అని పెట్టుకున్నారు, 2 మగపిల్లలకి. ఆ 2 పిల్లల్ని ఆయనే కదా పెంచుకున్నాడు, ఆయనే కదా అన్నీ చేశాడు. తర్వాత వాళ్ళ అమ్మగారు కొడుకు జీవితం అన్యాయం అయిపోతుంది అని చెప్పి శారద అనే ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఆమెతో ఆయన బానే ఉన్నాడు. కానీ మొదటి భార్యకు ఈయన విడాకులు ఇచ్చారా? విడాకులు ఇచ్చారా అనేది ఇంకా వెలుగులోకి రాలేదు. ఇచ్చాను అని ఆయన చెప్పట్లేదు, ఈమె ఇచ్చారు అని కూడా ఈమె చెప్పట్లేదు, రెండూ జరగట్లా. ఇక్కడ ఈమె పాయింట్ ఏంటంటే, సడన్ గా ఆమె బయటకు వచ్చి చెప్పడానికి ఏంటి అంటే రీజన్, 10 నెలల నుంచి జరుగుతున్న మాటల యుద్ధంలో ఆమె ఎక్కడో హర్ట్ అయింది, దానికి వచ్చి వీడియో బయట రిలీజ్ చేసేసింది. కానీ అంటే ఇంతకు ముందు గరికపాటి గారి విషయాలలో, లేకపోతే ఆయన చెప్పే ఈ ప్రవచనాల్లో కావచ్చు, మొదటి భార్యకి సంబంధించి ఒక నెగిటివ్ కమెంట్ చేయడము, లేకపోతే ఆమె ప్రస్తావన తేవడము లేదు అనేది కొంతమంది అభిప్రాయం. అంటే డైరెక్ట్ గా ఎప్పుడు ఆయన చెప్పరు కదండి, ఆ వ్యంగ్యంలోనే మాట్లాడతారు ఆయన. అలాంటిది తన జీవితంలో జరిగిన సిచ్యువేషన్స్ ని కూడా జర్నలిస్టిక్ గా పబ్లిక్ కి అందించడానికి అతని విధానంలో అతను చెప్పేవారు. దాంట్లో సూక్ష్మం ఎంత అనేది మనం ఆలోచించాలి. వాళ్ళ వైఫ్ గురించి చెప్పాడని ఇప్పుడు మనం లింక్ చేసుకుంటే ఆ వీడియోలు ఏమైనా ఉంటే ఈ వీళ్ళ వైఫ్ గురించి మాట్లాడినట్టు అనుకోవచ్చు, అలా మాట్లాడుతున్నారేమో. కానీ బట్ ఎప్పుడు స్ట్రైట్గా ఎందుకంటే మనం ఒక మనిషిని ద్వేషిస్తున్నాము, మన జీవితంలో లేని మనిషి గురించి మనం బయట చెప్తున్నాము అంటే అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన దాని గురించి నువ్వు జనాలకి ఏం సందేశం ఇస్తావు? ఇవ్వలేవు. ఇప్పుడు అంటే ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి
మొట్టమొదటిగా వాళ్ళు మాట్లాడుకునేది డివోర్స్ తీసుకున్నారా లేదా, అవును. ఒకవేళ తీసుకోలేదంటే ఆమె ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఉమ్, ఇప్పుడు రెండొక మహిళ వేరే మహిళ తన లైఫ్ లోకి ఎందుకు వచ్చింది? తిను చూసుకుంటే వచ్చిందా, లేకపోతే మీరు అన్నట్టు అమ్మగారు చూస్తేనో పెద్దవాళ్ళు చూస్తేనే లైఫ్ లోకి వచ్చారా? ఇవన్నీ మనం లెక్కలేసుకుంటారు, అవును. ఎందుకంటే వీళ్ళు మాట్లాడేవి నీతి సూక్తులు కాబట్టి. అవును. ఇప్పుడు ఈమె కూడా వాడొక ఆయన ఒక నీచుడు, దుర్మార్గుడు, దుష్టుడు. నన్ను ఒక రూమ్‌లో పెట్టి వాళ్ళ అన్న కొడుకో, వాళ్ళ అన్నో కలిసి బలవంతంగా విడాకుల పత్రాల మీద సంతకం ఇచ్చారు అని చెప్పింది. అవును, వదిన గారు అంటూ కూడా కొన్ని మాటలు ఇచ్చింది. మాట్లాడారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నీకు అతను ఇది అని తెలుసు. ఇన్ని ఏళ్లుగా నువ్వు అనుభవించావు. లీగల్‌గా వెళ్ళే రైట్స్ నీకున్నాయి. విడాకులు లేకుండా వేరే ఆమెతో ఉంటే. బికాజ్ ఆయన ఒక సెలబ్రిటీ. అవును. సెలబ్రిటీ మీద లీగల్‌గా వెళ్తే ఇదే ఇష్యూ నువ్వు 10 నెలల ముందు చేయొచ్చు. విడిపోయిన తర్వాత చేయొచ్చు. రెండో భార్య మీద నీకు రైట్ ఉంది. నువ్వు డైరెక్ట్‌గా వెళ్లి కేసు వేసుకోవాల్సిన రైట్ ఉంది విడాకులు ఇవ్వకపోతే. అవును. బట్ విడాకుల పేపర్ మీద సంతకం చేయించుకున్నారని మాత్రం చెప్పింది. హ్మ్. కానీ నా మానాన్ని నేను వెళ్ళిపోతాను. నాకొద్దు. ఎందుకంటే దీనికి కారణం కూడా ఏంటంటేనండి, ఆయన గుంటూరులో ఫ్యామిలీ పెట్టిన తర్వాత ఆయన కొన్ని బిజినెసెస్ స్టార్ట్ చేశాడు. పత్రికకి తన సూక్తులన్నీ రాసి పంపించడం, వీటినన్నిట్లో ఆయన విఫలమయ్యాడు. హ్మ్. అంతకుముందు శ్రీ చైతన్య కాలేజ్లో తెలుగు లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. అక్కడ ఆయనకి వర్కౌట్ అవ్వలేదు. ఆయన మైండ్ అంతా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఈమె మీద ఏమైనా ఆరోపణలు ఆమె చెప్పింది, నా మీద అరిచేవాడు, నా మీద కోప్పడేవాడు, నన్ను చాలా నరకం చూపించాడు అని. మైట్ బి అవన్నీ ఆమె ఆ ఏజ్లో భరించలేక, బికాస్ ఆయనకన్నా 2 ఏళ్ళు పెద్దది. అవును. సో 2 ఏళ్ళు పెద్దది అయినప్పుడు అర్థం చేసుకోవాలి, లేకపోతే అర్థం చేసుకోకూడదు. నువ్వు ఇక్కడ రెండో పాత ఎంచుకున్నావు, అర్థం చేసుకోవాలి, నేను వెళ్ళిపోతానన్నా వచ్చేసావు. ఇన్ని సంవత్సరాల తర్వాత మీ ఇద్దరి మధ్యన మాటల యుద్ధం జరుగుతోందా, ఫ్యామిలీలో ఏం జరుగుతున్నాయి అనేవి నువ్వు బయటకు తీసుకొచ్చి ఇప్పుడు ఈవిడ చెప్పినప్పుడు, ఎప్పుడు వెళ్ళిపోయారు? ఈమె వెళ్ళి కూడా ఇప్పుడు ఆమె చెప్పిన ప్రకారం ఏంటంటే, నేను చాలా కాలంగా దూరంగా ఉంటున్నానని చెప్తుందే కానీ టైం మెన్షన్ చేయట్లేదు ఆమె. చేయట్లేదు. ఇప్పుడు అంటే మన ఊహాగానాలు మాట్లాడుకోవట్లేదు అంతే, ఇక్కడ. అంతే. మన ఊహ మాట్లాడాలంటే ఒక 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ల వెళ్ళిపోయారు, కిందటో, 10 పిల్లలు చిన్నప్పుడు వెళ్ళిపోయారు అని అనొచ్చు. అవును. బట్ మన ఊహాగానాలు అవసరం మాట్లాడలేదు. లేదు. కానీ వెళుతూ వెళుతూ తల్లిగా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారు సాధారణంగా మహిళ. అవును, అవును. కానీ ఆమె పట్టుకుని వెళ్ళలేదు. ఆమె ఈయన బాధ్యత నీ పిల్లలదని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయారు. అంటే ఏంటి, నీకు ఆయన వల్ల ఆర్థికంగా ఎటువంటి సహాయం అందట్ల. హ్మ్. ఫ్యామిలీని నువ్వే మళ్ళీ పోషించాలి. సో నేను ఎందుకు పోషించుకోవాలి, అతని వల్ల నాకేమి కాలనప్పుడు నేను ఎందుకు పోషించుకోవాలని వెళ్ళిపోయావు. హ్మ్. ఓపెన్ గా మాట్లాడుకుంటా. అవును. తర్వాత ఆయనంతటా ఆయన ఎదిగాడు, ఆయన ప్రసంగాలు చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. నీకు ఇవ్వాల్సిన భరణం నీకు ఇవ్వలేదా, లేదా ఇంకేమైనా జరిగిందా, నీ అంటే పిల్లలు మళ్ళీ అప్పుడు ఏమి లేదు అంటే కదా. అంటే అప్పుడు ఇంత సంపాదన లేదు కాబట్టి ఇప్పుడు కోట్లల్లో ఉంది, ఇప్పుడు కోట్లలో ఉంది కాబట్టి పేరుంది, ప్రఖ్యాతి ఉంది. హా, అవన్నీ నాకు కాకుండా శారదా గారికి వెళ్తున్నాయి, నాకెందుకు వెళ్ళట్లేదు అనే భావన కూడా ఉంటుంది. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆ చాదస్తం అనేది కూడా పెరుగుతుంది కదండి, అవి కూడా ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు వచ్చి నువ్వు ఆయన గురించి మాట్లాడుతుంటే మేబీ నువ్వు అన్న మాటలన్నీ కూడా మీరన్న మాటలన్నీ కూడా నిజాలే అనుకుందాం. హ్మ్. ఎంత నిజాలైనా కూడా నీ భర్తేగా. నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు ఆయన పరువు తీస్తే, పరువు నష్టం చేస్తే నీకేమైనా వస్తుందా? వాట్ ఎవర్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అది రాదు కదా. ఇప్పుడు గరికపాటి గారి శిష్యులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నది అదే. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయారు, అవును. ఈయన వదిలేయలేదు, ఉమ్, ఆమంతటా ఆమెగా వెళ్ళిపోయారు. అది కూడా పిల్లల్ని వదిలిపెట్టేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే ఆమె ఏం ఆశిస్తున్నారు? ఉమ్. కావాలని ఇమేజ్ ని డామేజ్ చేయడం కోసమే. ఇమేజ్ ఏం డ్యామేజ్ అవ్వదండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ లో చెప్పినట్టు కూడా ప్రతి ఒక్క మనిషికి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి వాళ్ళ జీవితంలో. ఆ నెగిటివ్ షేడ్ ని కప్పిపుచ్చుకొని లేకపోతే మార్చుకొని తన జీవిత శైలిలో తను ముందుకు వెళ్ళడానికి ఆయన ఒక మార్గం ఎంచుకున్నాడు. ఏంటది? ప్రసంగాలు చేయడం. హ్మ్. ఆయనకొచ్చిన పరిజ్ఞానము, ఆయనకున్న జ్ఞానంతో ఆయన చూసిన జీవితాన్ని జనాలకి వేరే రకంగా పంచాలనుకున్నాడు. హ్మ్. అలాగే చేస్తూ ఉన్నాడు కదా. దట్ డజన్ మీన్ దట్ ఆయనకి బాధ ఉండదా, ఆయన ఏడవడా? నా భార్య వెళ్ళిపోయింది, నా బిడ్డలు అన్యాయం అయిపోయారు, ఇంకొక ఆమె వచ్చి నా బిడ్డల్ని చూసుకుంటుంది, నా తల్లిగారు నాకు న్యాయం చేశారు. ఎంత మనం ఇప్పుడు సెలబ్రిటీసే చూసుకుందామండి, సినిమా ముందు యాక్షన్ అనగానే వాళ్ళు యాక్ట్ చేస్తారు, వాళ్ళకి బాధలు ఉండవా, వాళ్ళు ఏడవరా? ఈ రోజు మనం కూడా అంతే, అంతే. ఏమి కానట్టు నవ్వుతూ మాట్లాడుకుంటాం, దాన్ని కానీ మన మనం- పర్సనల్ లైఫ్ లో చాలా ఉంటాయి, చాలా మన మైండ్ లో ఉంటాయి. చాలా తిరుగుతూ ఉంటాయి చాలా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, సందర్భాల్లో. నా మైండ్ లో చాలా తిరుగుతూనే అదే ఉంటుంది. అంటున్నా. అది ఇప్పుడు ఆమె వచ్చి చెప్పినంత మాత్రం నా ఇమేజ్కి అయితే డ్యామేజ్ ఏం కాదండి. ప్లస్ ఇంకొకటి, ఈ రోజు వాళ్ళ టీం ఒక వీడియో రిలీజ్ చేశారు, గరికపాటి టీం. ఏం రిలీజ్ చేశారంటే, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి, తెలుసుకోకుండా మాట్లాడద్దు ఎవరైనా కూడా. సో ఎవరైనా ఆయన జీవితంలో లేకపోతే ఆయన ఆస్తుల గురించి ఇవన్నీ, ఆయన చాలా న్యూస్లు కూడా బయటకు వచ్చాయి, దుష్ప్రచారాలు. అవును. ఆయన ఆస్తులు కావాలని మోసాలు చేసి తీసుకున్నాడు, ఆయన పెయిడ్ ఆర్టిస్ట్
ఆయన మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయండి. ఎందుకంటే చిరంజీవి గారు ఒకసారి వెళ్ళినప్పుడు సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు ఆయన మాట్లాడింది ఇవన్నీ కూడా ఉన్నాయి కాంట్రవర్సీస్. సో ఇవన్నిటిని ఇప్పుడు జనాలందరూ లింక్ చేసుకొని "ఓ, ఆయన ఇలాంటోడా" అని అనేవాళ్ళు ఉన్నారు. ఆయన జీవితంలో చాలా జరిగింది వదిలేయండి. ఆయన చెప్పే మాటలు మనకు పడుతున్నాయి కదా! నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేకపోతే లేదు. లేదు. సో ఆమె మాట్లాడిన దానికి ఒక ఎండ్ ఎక్కడ పడాలి అంటే అది ఆమె తెలుసుకొని దీంతో అక్కడ వదిలేస్తే, ఎందుకంటే ఆమె ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసిందో అది జరగదు. హ్మ్. ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే మనిషి అనేవాడు ఆలోచిస్తాడు 2 రకాలుగా. ఒకసారి మనం నవ్వుకుంటూ మాట్లాడుకుంటాం ఆయన అలా అంటారు కదా అని. అవును. మళ్ళీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచిస్తాం ఆయన జీవితంలో కూడా ఏదో జరుగుంటది లేదా ఆయన మాటలు ఇందాంలే అనుకుంటాం. అంతే. అలా అనుకున్నప్పుడు ఆమె చెప్పిన దానికి ఎక్స్‌పెక్టేషన్ యాక్చువల్‌గా ఏదన్నా ఒక డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఎవరైనా దానికి తగ్గట్టు మాట్లాడారు అవును. అనుకోండి, మీరేం మాట్లాడుతున్నారు, మీరేంటి, మీ పర్సనల్ లైఫ్ నాకు సంబంధం ఉండదు, ఆ అవును. మాటలు మాత్రమే తీసుకుంటాం. అవును. ఎవరైనా హ్యూమన్ మెంటాలిటీ, సైకాలజీ అట్లానే ఉంటది. రైట్, చూద్దాం. ఇది జనాలకే వదిలేద్దాము. ఆయన ఇమేజ్ అయితే ఏం డ్యామేజ్ కాదండి. ఈ టాపిక్ ఇంతటితో కొంచెం ఎండ్ చేసేస్తే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ తో మనకు సంబంధం ఉండదు అవును, కాబట్టి. అవును, చూద్దాం. థాంక్యూ. థ్యాంక్ యూ సో మచ్.